హలో హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ యువర్ క్రాంతి వేల్పురి. నేను కొన్ని రోజుల క్రితం అయితే వ్యాలంటైన్స్ డే సందర్భంగా February 14కి నా వైఫ్కి అయితే ఒక గిఫ్ట్ ఇచ్చాను. మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ యొక్క C9 కిట్ అయితే నేను ఇవ్వడం జరిగింది ఆమెకి. ఓకే, అందులో మెయిన్ మోటివ్ ఏంటంటే గిఫ్ట్లు అందరూ ఇస్తారు, బట్ నేనేంటంటే హెల్త్ని ఒక మంచిగా హెల్త్ని గిఫ్ట్ చేసి ఇవ్వాలని అనుకున్నాను, అలాగే ఇచ్చాను కూడా. ఈ వీడియోలో ఏంటంటే పూర్తిగా ఎండ్ వరకు చూడండి. C9 కిట్ అనేది తను ఎలా వాడి వెయిట్ లాస్ అయ్యింది, నెక్స్ట్ ఏమేమి సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది, ఫుడ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో విడమర్చి చెప్పడం జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ది షో విత్ మల్లిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైఫ్ నేమ్ వచ్చేసి ఏంటంటే మల్లిక అనమాట. ఓకే ఓకే, మా వ్యూవర్స్కి ఒకసారి నీ తరపు నుంచి నీ ఇంట్రడక్షన్, నీ స్టైల్ ఇంట్రడక్షన్ ఒకసారి వేస్తావు ఒకసారి. ఓకే, హాయ్ ఎవ్రీవన్, ఐ మల్లిక, వైఫ్ ఆఫ్ క్రాంతి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను టీచర్ కింద. ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా మీరు? వ్యాలంటైన్స్ డే అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓకే వైఫ్ హస్బెండ్ కానీ లేదంటే లవర్ కానీ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారని. మా ఆయన ఇచ్చాడు ఒక గిఫ్ట్, నాకు ఇచ్చాడు నాకు గిఫ్ట్. నేనే షాక్ అయ్యాను ఫస్ట్, ఏదో ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యాను, ఏదో ఇస్తున్నాడు మా ఆయన సర్ప్రైజ్ అని చెప్పి. సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఎలా ఉన్నది, సర్ప్రైజ్ గా ఉన్నారు కదా, ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అందరూ, బట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేటప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అయ్యో లేదా? సర్ప్రైజ్ ఫీల్ అయ్యానులే, సర్ప్రైజ్ అని చెప్పి బ్యాగ్ వెనకాల పెట్టుకుని ఇచ్చారు. తీరా చూస్తే అది C9 కిట్, వెయిట్ లాస్ అవ్వడానికి, ఇది హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండకుండా గుడ్ హెల్త్ వస్తుంది అని చెప్పి ఇచ్చారు. ఓకే, నాకు అనిపించింది నేను టీచర్ కింద చేస్తున్నాను, నా వర్కింగ్ టైం ఏమో 8 to 8 ఉంటుంది, చేయగలనా లేనా అని నాకు డౌట్ వచ్చింది. కానీ చేద్దాము అని స్టార్ట్ చేశాను, ఫైనల్లీ కంప్లీట్ చేసేసానులే. అంటే డిసైడ్ అవ్వడానికి ముందు రీజన్ ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి? ఏదైనా అంటే నేను కూడా అయితే ఇచ్చేసాను, బట్ కంప్లీట్లీ అది మన డెడికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అలా నువ్వు డిసైడ్ అవ్వడానికి కారణం ఏంటి, ఏమన్నా రీజన్ ఉందా స్పెసిఫిక్? నేను డిసైడ్ అవ్వడానికి అంటే నాకు కొంచెం నేను ఫ్యాటీగా ఉన్నట్టు అనిపించింది, నాకు వెయిట్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. దానివల్ల మెయిన్ ఫస్ట్ సరే మీరు చెప్తున్నారు కదా హెల్త్ ఇష్యూస్ ఉండవు, బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను సరే చేద్దామని ముందుకు వచ్చాను. ఓకే ఓకే, బట్ ఫస్ట్ డే స్టార్ట్ చేసిన రోజు ఎలా అనిపించింది అసలు? యాక్చువల్ అంటే ఫస్ట్ డే మీరు ఆ లిస్ట్లో ఇచ్చినట్టు అన్నీ ఫాలో అయ్యాను నేను. క్యాప్సూల్స్ తీసుకోవడం కానీ, ఆలోవెరా జ్యూస్ తీసుకోవడం కానీ అన్నీ తీసుకున్నాను. నాకైతే ఏమి నీరసం కానీ అట్లా ఏమి అనిపించలేదు. ఓకే, ఇప్పుడు అలోవెరా జ్యూస్ దగ్గరికి వద్దాం. అలోవెరా జ్యూస్ అందరూ ఏమంటారంటే ఆల్రెడీ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ రోజులు వాడితే ఓకే, అంటే తినగ ఏం తీయనుండే అని ఒక అర్థం ఉంటుంది కదా. ఓకే, ఎక్కువ వాడిన వాళ్ళకి వాళ్ళకి టేస్ట్ తెలియదు, బట్ స్టార్టింగ్ ఎవరైతే వాడారో వాళ్ళు కొన్ని అయితే చెప్తారు చేదుగా ఉంటుందని చెప్పేసి, లేకపోతే అదొక రకమైన టేస్ట్లా ఉంటుంది అనిపిస్తుంది కదా. బట్ నీకు ఎలా అనిపించింది? అదైతే నేను ఫీల్ అయ్యాను. ఫస్ట్ 2 days అయితే నార్మల్గా RG+ మిక్స్ చేసుకుని తాగున్నారు కదా, అట్లా తాగేసాను. కాకపోతే 3rd day అనిపించింది ఓకే అది మిక్స్ చేసుకోకుండా తాగితే ఎలా ఉంటుంది అని నేను ఒక సిప్, జస్ట్ స్మాల్ సిప్ తీసుకుంటే అమ్మో ఎంత నాకు అది ఇంకా విడిగా అయితే తాగలేను అన్నంత ఫీలింగ్ కలిగింది. ఓకే ఓకే, బట్ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత 9 days తర్వాత ఎలా ఇప్పుడు ఆ జ్యూస్ విషయంలో నీకు అనిపిస్తుంది, తాగాలనిపిస్తుందా లేకపోతే వద్దు బాబా ఇంక జీవితంలో? లేదు విడిగా అయితే తాగలేను, కానీ RG+ కలిపి తాగింది అయితే తీసుకోగలను. డైలీ ఫుల్ బాటిల్ కలిపిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది తర్వాత? ఫస్ట్ అయితే ఏమీ లేదు, అంత టేస్ట్లెస్ గానే ఉంది, అదొక టైప్ లో ఉంది. కానీ RG+ కలిపిన తర్వాత అయితే స్వీట్నెస్ వచ్చింది. దట్టు అది బెర్రీస్ ఉంటాయి కదా, ఆ బెర్రీస్ ఫ్లేవర్ వచ్చింది. బెర్రీ జ్యూస్, స్ట్రాబెర్రీస్ అలా జ్యూస్ ఆ ఫ్లేవర్ వచ్చింది. యాక్చువల్లీ అది RG+ లో మెన్షన్ చేస్తాడు బెర్రీస్ అని చెప్పేసి ఫ్లేవర్ ఉంటుంది. ఓకే, నీకైతే నచ్చింది, బాగుంది. ఒకవేళ ఇప్పుడు ఇచ్చినా కూడా తాగిస్తాను, కంటిన్యూ చేస్తాను అలాగా. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఓకే మనం ఎన్ని సప్లిమెంట్స్ వాడినా సరే, లేకపోతే ఎన్ని ఇలాంటి జ్యూస్లు వాడినా సరే, మెయిన్ మనకు కావాల్సింది అంటే వెయిట్ లాస్ చేయాలంటే మెయిన్ మనకు కావాల్సింది ఫుడ్ కంపల్సరీ కంట్రోల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో మధ్యలో ఏమన్నా స్వీట్ తినడం కానీ, లేకపోతే ఆయిల్ ఫుడ్ తినడం కానీ ఇలాంటివి ఏమన్నా చేసేవా, లేకపోతే కంప్లీట్లీ అవాయిడ్ చేసేవా? లేదు, 1 day మాత్రం బై మిస్టేక్ మర్చిపోయి ఒక పీస్ తినేసాను, చిన్న పీస్ స్వీట్ తిన్నాను అంతే. మిగతాదంతా మొత్తం ఆయిల్ ఫుడ్ కానీ ఏమీ తీసుకోలేదు, అది కూడా బై మిస్టేక్ జరిగింది. ఓకే, దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగాం అంటే? ఇంకా అంటే నాకు స్వీట్ అంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయని తెలుసు కాబట్టి ఇంకా స్వీట్ తిన్నాను కాబట్టి ఇంకా నైట్ డిన్నర్ ఏమీ తీసుకోలేదు. నైట్ ఇంకా డిన్నర్ స్కిప్ ఒక రోజు స్కిప్ చేసి ఆ రోజు అనుకుంటున్నాను. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు
అలోవెరా జ్యూస్ గురించి మాట్లాడుకున్నాం. పొద్దున్నే అది క్యాప్సూల్స్ అన్నావు కదా, అవి గార్సినియా ప్లస్ అని చెప్పేసి క్యాప్సూల్స్ ఉంటాయి. ఓకే, అవి కూడా ఓకే. ఇప్పుడు ఈ వాడిన అన్ని రోజుల్లో కూడా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఎనర్జీ ఒకలానే ఉందా, లేకపోతే ఎప్పుడైనా ఎనర్జీ డ్రాప్ అయిన ఒకటి కానీ, లేకపోతే నీరసం వచ్చినట్టు కానీ ఎప్పుడన్నా అలా అనిపించిందా? నాకు ఫస్ట్ 2 days అయితే ఏమీ లేదు, బట్ థర్డ్ డే నుంచి మాత్రం థర్డ్ డే మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం కళ్ళు తిరిగినట్టు అదొక నీరసంగా అనిపించింది. ఇంక ఈ రోజు స్కూల్కి వెళ్దామా లేదా అన్నంతలా అనిపించేసింది. కానీ సర్లే వెళ్ళాలని వెళ్ళిపోయాను. స్కూల్కి వెళ్ళిపోయాక బ్రేక్ టైంలో 11 or 10:30 ఆ టైంలో తీసుకున్న ఆ ఫైబర్ సాచెట్ అనేది తీసుకున్నాక మాత్రం ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేసింది, మళ్ళీ నార్మల్ అయిపోయింది. కానీ ఇంకా తర్వాత నుంచి ఎప్పుడు ఎనర్జీ డ్రాప్ అయినట్టు ఎప్పుడు అనిపించలేదు. అంటే మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళేదాను లేకపోతే ఏం లేదు, క్యాప్సూల్స్ తీసుకోవడం, అలోవెరా జ్యూస్, ప్రోటీన్ పౌడర్, అది కూడా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకున్నాను అంతే. అంటే మధ్యలో ఇంకేమీ లేదు. ఒకవేళైనా ఆకలి అనిపించిందంటే ఒక ఫ్రూట్ తీసుకునేదాన్ని, ఆరెంజ్ కానీ లేకపోతే యాపిల్ కానీ అలా ఏదో ఒకటి. మధ్యాహ్నం ఎలా ఉండేది ఫుడ్? మధ్యాహ్నం ఫుడ్ ఏమేమి మెయింటైన్ చేస్తారు? మధ్యాహ్నం అయితే ఫస్ట్ 12 ఆ టైం కల్లా క్యాప్సూల్స్ తీసేసుకునేదాన్ని, 2 క్యాప్సూల్స్. మాకు లంచ్ బ్రేక్ 12:30కి. సో 12:30కి వెజ్జెస్ బౌల్ అనేది తీసుకున్నాను. స్టీమ్డ్ వెజ్జెస్ బౌల్ తీసుకోవడం, నెక్స్ట్ ఏమో అది అయినా ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes అలా గ్యాప్ ఇచ్చి ప్రోటీన్ షేక్. ఓకే, అంతే. అదే మధ్యాహ్నం అంతే. నెక్స్ట్ మర్చిపోయినా, ముందు అలోవెరా జ్యూస్ ఒకటి కూడా తీసుకునేదాన్ని. ఓకే, అంటే అలోవెరా జ్యూస్ ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం 3 times తీసుకోవాలి. 3 times డైలీ, 3 times 1 తీసుకునేదాన్ని, 110 ml అలా. ఓకే, 330 ml బాక్స్ లో 110 గారికి మొత్తం అంతా కూడా తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ నైట్ టైం ఫుడ్ వచ్చేటప్పుడు ఏం తీసుకునేదాన్ని? నైట్ టైం అయితే నేను 6-6:30 ఆ టైంకి క్యాప్సూల్స్ తీసేసుకునేదాన్ని. తర్వాత ఫుడ్ కుక్ చేసుకుని 7:30-8 లోపు డిన్నర్ ఏదో ఒకటి అయితే రోటీస్, లేదంటే స్మాల్ బౌల్ ఆఫ్ రైస్. మాక్సిమం రోటీస్ ఎక్కువ. అంటే మాక్సిమం అంటే డైలీ ఇదే రొటీన్, ఇంకా రొటీన్ గా అదే? లేదు, అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈ సేమ్ వేలో వెళ్ళేదాన్ని. ఈవినింగ్ వచ్చేటప్పటికి రైస్ బౌల్ తీసుకునేదాన్ని. రైస్ అయితే ఎట్లా తీసుకున్నంటే ఒకరోజు వెజిటేబుల్స్ అన్ని వేసి బిర్యానీ రైస్ టైప్లో పెట్టుకున్నాను, అది ఒక బౌల్ తీసుకున్నాను. మిగతా రోజుల్లో ఏంటంటే డైలీ కన్ఫర్మ్గా 2 రోటీస్ తీసుకునేదాన్ని. దాంట్లో మాత్రం కర్రీస్ చేంజ్ చేసుకున్నాను. అంటే ఒకరోజు పన్నీర్ కర్రీ అని, ఒకరోజు క్యాప్సికమ్ పొటాటో అన్నీ కలిపి ఒకరోజు మిక్సర్ వెజిటేబుల్ కర్రీ అని, అలా ఏదంటే మూంగ్ దాల్ అదొకటి, అలాగా కర్రీస్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. రోటీ కామన్ కాకపోతే. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా. ఓకే, నైట్ ఫుడ్ ప్యాటర్న్ మనం చేసుకున్నాము గాయస్. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ అంటే ఇంత రెగ్యులేట్ చేసుకుని కంపల్సరీగా నోరు కట్టేసుకుని ఉండాలా అంటే అలాగేం లేదు. ఇందులో కొన్ని ఫుడ్స్ కూడా ఉంటాయి మనకి, అవి అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు అనమాట. అవి ఎలా అంటే మీకు క్యాలరీస్ ఫుడ్స్లో ఏంటంటే మనకి కీరా వస్తుంది, నెక్స్ట్ లెట్యూస్, బ్రోకలీ, ఇవన్నీ మనకి సిటీస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ సిటీస్లో అవైలబిలిటీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఆకుకూర ఉంటుంది కదా, ఆకుకూర తినచ్చు. ఆకుకూరలో మనకి క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఆకుకూర తినచ్చు. ఓకే, అది కూడా మీరు డేలో ఎప్పుడైనా తీసుకోవచ్చు, నైట్ తీసుకోవచ్చు, మార్నింగ్ తీసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా తీసుకోవచ్చు. వాటి ద్వారా మనకి వచ్చింది ఏంటంటే మ్యాక్సిమం మనకి ఫైబర్ అనేది వస్తుంది కడుపులో. ఫైబర్ కూడా వెళ్ళడం కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే కడుపును మ్యాక్సిమం అది క్లీన్ చేస్తుంది. ఓకే, బట్ అలోవెరా జ్యూస్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే తీసుకుంటున్నారో తీసుకున్న తర్వాత కంపల్సరీగా వాటర్ అయితే తాగండి. ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు కొంచెం ఏమనిపిస్తుంది అంటే వాటర్ తాగకపోయారంటే కనుక కొంచెం తేడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది అలోవెరా అనేది ఏంటంటే మనకి మెడిసిన్ ప్లాంట్ లాంటిది. డైరెక్ట్ మెడిసిన్ ప్లాంట్ మనం తీసుకుంటున్నప్పుడు మనకు ఇప్పుడు దాకా మనకి అలాంటి ఫుడ్ లోపలికి వెళ్ళినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ చేసి దాన్ని కొంచెం అంటే ఎలా అంటే బాడీ రియాక్ట్ అవుతుంది అనమాట. బాడీ రియాక్ట్ అవ్వడం అంటే ఎలాగంటే జస్ట్ కొంచెం హై ఎనర్జీ వచ్చేయడం, లేకపోతే కొంచెం మోషన్స్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి పడకపోతే. బట్ ఏంటంటే వాటర్ కంపల్సరీగా తీసుకోండి. వాటర్ తీసుకున్నారంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కంపల్సరీగా వాటర్ ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగారంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. నీకేమన్నా అలాంటివి ఏమన్నా ఫేస్ చేసావా? లేదు కదా, ఫస్ట్ టైం తీసుకుంటాం. ఫస్ట్ టైం తీసుకోవడం. నాకు ఇది ఉంది ఒకటి, నాకు అలోవెరా అనేది నాకు ఫేస్ కి స్కిన్ కి పడదు, నాకు భయం వేస్తుంది. ఓకే, కానీ లోపలికి తీసుకుంటే ఏమీ లేదు, నార్మల్ గానే ఉంది. బట్ ఇది స్టార్ట్ చేసేటప్పుడు అంటే చుట్టుపక్కల చాలా మంది ఉంటారు కదా, మనం చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కూడా పక్క నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నెగిటివ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే
జాబ్ చేసుకుంటున్నావు కదా అని చెప్పేసి అని చేయలేదు, నీరసం వస్తుంది, తిను ఏదో ఒకటి అని చెప్పారు. అక్కడ వర్క్ చేసి చోట వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళైతే మేడం మీకెందుకు మేడం, మీరు అలా బాగానే ఉన్నారు కదా అలాగే. ఇప్పుడు ఈ 9 days అయిపోయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఒకసారి నేను వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పేసి నువ్వు వాళ్ళకి చెప్పావు కదా, చెప్పిన ప్రూఫ్స్ అయితే చూపించింది నా వెయిట్ ఎంత అయింది అని చెప్పి చూపించే వాళ్ళకి. మేడం మంచి భలే తగ్గారు, తర్వాత ఏమంటున్నారు? భలే తగ్గారు. వాళ్ళలో అయితే కొంచెం వాళ్ళ హస్బెండ్స్ అయితే వీళ్ళైతే చేయలేరు మా మేడమ్స్, ఎందుకంటే ఇక్కడ ఉన్న స్కూల్లో చేసే పనికి చేయలేమని అంటున్నారు. కానీ వాళ్ళ హస్బెండ్ అది వెయిట్ అది ఉంటే కొంచెం వాళ్ళు వాడితే తగ్గుతారు అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. ఓకే, వాళ్ళకైతే ఫీలింగ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది వాడిన తర్వాత వెయిట్ లాస్ అనేది ఎంత తగ్గింది? ఎంత నుంచి ఎంతకు వచ్చావు? నేను ఇది మొదలు పెట్టడం అసలు నార్మల్గా అయితే నేను ఒక 9 months ముందు అయితే 72-71 అలా ఉన్నాను. ఓకే, అది కొంచెం ఇంట్లో వర్క్ చేసుకుని అన్నిటి వల్ల ఒక 9 months 8 months తర్వాత ఇప్పటికి 70కి దగ్గరగా 69 దగ్గరలో ఉన్నాను. 68 అలా ఉంది, 68.8 అలా ఉన్నాను. ఇది వాడి 9 daysకి విత్ ఇన్ 9 daysలో నేను 64.6 దాకా వచ్చేసాను. ఓకే ఓకే, ఫస్ట్ డేనే మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఒకసారి మనం వెయిట్ చూసాం. ఆ రోజు ఎంత తేడా వచ్చింది ఒకసారి అది కూడా చెప్పు. స్టార్టింగ్ మార్నింగ్ ఈ కిట్ స్టార్ట్ చేయడానికి ముందు చూసినప్పుడు 68.8 అలా ఉన్నాను. ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చాక చూసుకునేసరికి 68.3కి వచ్చేసాను. 3 ఆల్మోస్ట్ 3 దగ్గరలో ఉన్నాను. అంటే దగ్గర హాఫ్ కేజీ తగ్గిపోయాను. బాగా పనిచేస్తుందని అనుకున్నాను నేను. నమ్మకం వచ్చింది ఒక రోజు చేసింది, సర్లే చూద్దాము అని అనుకున్నాను. 9 days అయిపోయిన తర్వాత నువ్వు ఒకసారి సడన్ గా అంత వెయిట్ తగ్గడం చూసుకునేసరికి మన మధ్యలో ఎప్పుడు చూడలేదు వెయిట్ అంత తగ్గింది చూడలేదు. లాస్ట్ డేలో చూసినప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను రికార్డ్ చేయలేకపోయాను, ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను, సారీ. ఆ టైంలో అంటే నా చేతిలో ఫోన్ అయితే లేదు, నేను వేరే వర్క్లో బిజీగా ఉన్నాను, అందువల్ల చూడలేదు అనమాట. తను తీసుకొచ్చేసి అలా వెయిట్ మిషన్ పెట్టేసి నుంచుండిపోయింది. అది నీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? అసలు ఎగరికి అంతేయాలనా లేకపోతే నాకు థ్యాంక్స్ చెప్పాలనిపించిందా, ఏమనిపించింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అయ్యామంటే ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే నా ఏజ్ ప్రకారం నేను అంత వెయిట్ ఉండకూడదు. కానీ నేను వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాను. నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఇలా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్లు చేయాలి, అది చేయాలి ఇది చేయాలి అనుకుంటున్నాను. కానీ నేను టైం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను. నాకు స్కూల్ వర్క్ అయిపోయాక ఇంట్లో వర్క్ చేసుకున్న తర్వాత కొంచెం నాకు బద్ధకం ఉందిలే, ఆ బద్ధకం ప్రకారం నేను చేయలేకపోతుంది. సర్లే ఇది వాడితే బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేశారు, చూద్దామని వాడి చూసేటప్పటికి వెయిట్ లాస్ అయింది అంత ఒకేసారి 9 daysలో నియర్లీ 4.5 kgs తగ్గిపోయానంటే అమ్మో ఇదేదో బాగుంది, ఇంకా ఇదే కంటిన్యూ అయిపోతాము. ఇలా అయితే అట్లీస్ట్ 60 వరకునైనా వస్తే బాగుంటుంది కదా అప్పుడు. ఓకే, అని దీనివల్ల ఓన్లీ వెయిట్ లాస్ ఒకటే అయ్యిందా లేకపోతే? లేదు వెయిట్ లాస్ ఒకటే అని నేను చెప్పను. వెయిట్ లాస్ అనేది హైగా కనిపించింది, దాంతో పాటు నా బాడీలో కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయినాయి. ఆల్రెడీ మనం ఏంటంటే ఎప్పుడైతే మనం బ్యాడ్ ఫుడ్ తీసుకోవడం మానేస్తామో, జంక్ ఫుడ్స్, ఆయిల్, నెక్స్ట్ ఈ షుగర్స్ అన్నీ తగ్గించామంటే ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇంకా అందరూ నేనైతే గమనించలేదులే ఎప్పుడు ఫేస్, మా స్కూల్లో టీచర్స్ కానీ మొత్తం అందరూ కూడా ఫేస్ గ్లో వచ్చింది, నాకు పింపుల్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా పోయినవి, చాలా బాగుంది, మీరు హెల్త్ తీసుకున్నది బాగుంటుంది అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, నాకు ఫీల్ అనిపించింది అలా. ఓకే, మరి ఇదైతే మరి ఇంకా కంటిన్యూ చేస్తా అంటున్నావు కదా, అప్పుడు నేనైతే మరి ఎలా మరి ఇంకా ప్రొడక్ట్స్ వాడతావా, ఇంకా కంటిన్యూ చేస్తావా ప్రొడక్ట్స్? అంటే నాకు ప్రొడక్ట్స్ వాడినా ఏం పర్వాలేదు, వాడకపోయినా కూడా వెయిట్ లాస్ అవుతామా లేదా అనేది ట్రై చేస్తాను. ఓకే 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 గైస్, చూడండి ఇదైతే ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నప్పుడు ప్రొడక్ట్స్ వాడుతూ ఛాలెంజ్ కింద తీసుకుని 9 daysలో అయితే తగ్గింది కదా 4 kgs అనేది. ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్స్ వాడకుండా అసలు టార్గెట్ ఎంత తగ్గాలనుకుంటున్నా వితౌట్ ప్రొడక్ట్స్ ఎప్పటికల్లా? ఇప్పుడు ఆల్రెడీ 2 daysలో ఇంకా నేనైతే ఏమి చేసినా చేయకపోయినా ఫస్ట్ నుంచి మార్చ్ మంత్ ఎండింగ్ లోపు సేమ్ వితౌట్ ఈ ప్రొడక్ట్స్ తీసుకోకుండా వెయిట్ అనేది ఒక 5 kgs వరకు తగ్గుదాము అని ఉంది. ఓకే, చూద్దాం. 5 kgs అంట, ఏం చిన్న నెంబర్ కాదు. ప్రొడక్ట్స్ వాడితేనే 4 kgs తగ్గింది, ప్రొడక్ట్స్ వాడకుండా 5 kgs అంట. చూద్దాం, టార్గెట్ అది ఛాలెంజ్ అనమాట. మంత్ ఎండ్కి మళ్ళీ మార్చికి ఇంకోసారి మళ్ళీ ఇలాగే పాడ్కాస్ట్ పెట్టి ఇంకో వీడియో తీస్తాను, అప్పుడు చెక్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో, తగ్గిందో పెరిగిందో చూద్దాం. దాన్ని బట్టి అర్థమైపోతుంది ప్రొడక్ట్స్ పనిచేస్తున్నాయో లేకపోతే మన బాడీ పనిచేస్తుందా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు వాడవు కదా ఈ ప్రొడక్ట్స్ అనేవి, ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తే మంచిదని నీ ఉద్దేశం? అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎలాంటి వాళ్ళకి చేయొచ్చా లేకపోతే అలాంటి చేయకూడదా?
అంటే ఇప్పుడు మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం అలోవెరా అనేది అందరికీ పడచ్చు పడకపోవచ్చు అని అన్నారు. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం నేను సజెస్ట్ చేయను. ఓకే, బట్ నేను కూడా ఫ్రెండ్స్ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ని, మేము ఇమ్యూనోసప్రెసెంట్ ట్యాబ్లెట్స్ వాడతాం కదా, ఆ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఏంటంటే ఈ అలోవెరా జెల్ అనేది న్యాచురల్ అనమాట. అంటే ఎంత న్యాచురల్ అంటే న్యాచురల్గా మన ఇమ్యూనిటీని హైలైట్ అంటే ఎక్కువగా బూస్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీని చాలా బూస్ట్ చేస్తుంది ఇది. బట్ నాకేంటంటే ఇలాంటి అలోవెరా జెల్ డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆ ఇమ్యూని సప్రెసెంట్ ఏదైతే ఉందో ఆ సప్రెషన్ ఆపేస్తుంది అనమాట ఈ అలోవెరా జెల్. అందుకని నేను అలోవెరా జెల్ వాడడానికి కూడా లేదు, లేకపోతే నేను ఎప్పటి నుంచి అసలు ఈ ఛాలెంజ్ ఆమె కాదు, ముందు నేను తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైడ్ నుంచి నేను తీసుకుని నేను ట్రై చేద్దాం అనుకున్నా, బట్ వాడకూడదని చెప్పేసి నేను తనకి గిఫ్ట్ కింద సజెస్ట్ చేశాను. ఓకే, ఎవరైతే ఉంది హెల్త్ అనేది ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి ఎవరి హెల్త్ బాగున్నట్టే. ఓకే, ఒకసారి జరిగింది మాకు బ్యాడ్ థింగ్, బట్ ఇంకోసారి జరగకూడదు అనేది ఇప్పుడు నా ప్రయత్నం అనమాట. మా ఇంట్లోనే కాదు, చాలా ఫ్యామిలీస్లో చాలామంది ఫేస్ చేస్తుంటారు ఇలాగా. అంటే ఎక్స్పెక్ట్ చేయరు ఫస్ట్ ఇలా జరుగుతుందని చెప్పి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, సడన్గా జరిగితే ఏం జరిగినా. బట్ హెల్త్ రిలేటెడ్లో జరిగేసరికి ఏమవుతుందంటే మనిషి ఒక్కసారికి ఎక్కడో హై రేంజ్లో ఉన్నోడు సడన్గా డౌన్ఫాల్ అయిపోయింది, అది మామూలు డిప్రెషన్ తీసుకెళ్దాం. నేను అది ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. సో ఏంటంటే అందరూ కూడా హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్, ఇది చాలా చాలా ముఖ్యమైన కొటేషన్, ఇది నేను అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఒకవేళ ఫ్యూచర్లో కాకపోయినా లేకపోతే ఇప్పుడన్నా సరే మీరు వెయిట్ లాస్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే ఈ ప్రొడక్ట్స్ వాడి మీరు కంపల్సరీగా నేను డిస్ప్లే చేసిన నెంబర్ మీద కంపల్సరీగా మీరైతే మెసేజ్ చేయండి, లేదంటే డైరెక్ట్ కాల్ చేయండి. నేను మీకు ఎలా చేయాలి ఏంటని చెప్పేసి నేను గైడ్ తీసుకుంటాను. ఓకే, నేను గైడ్ తీసుకుని పర్సనల్గా నేను చెప్తాను, ఎందుకంటే నా గైడెన్స్లోనే మొత్తం ఈమె అంతే ఇన్ని డేస్ నుంచి చేసింది కాబట్టి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను చేస్తాను. బట్ రిజల్ట్ గురించి మీకు ఎన్ని కేజీస్ తగ్గుతారు అనే దాని మీద నేను మాత్రం గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే నేను దగ్గరకు వచ్చి మీకు చేయించాను కదా, మీ దగ్గర ఉండి అయితే నేను చేయించాను ఇలా అని చెప్పేసి చేయిస్తే తనకి రిజల్ట్ వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. మరి ఇప్పుడు దాకా ఎవరైనా సీనియర్ గిట్లు ఎంత రిజల్ట్ తీసుకొచ్చారో లేదు నాకు తెలియదు. నేనైతే ఒక వండర్ క్రియేట్ చేసినట్టున్నా 4 kgs డిక్రీజ్ చేసి. ఓకే, నేనైతే మీ ఫుడ్ ప్యాటర్న్ నేను చూడలేను, బట్ నేను సజెస్ట్ చేయగలను ఇవి తినండి అని చెప్పేసి. ఒకవేళ ఆ ప్యాటర్న్ ఫాలో అయితే కనుక మీరు కూడా దగ్గర 4 kgs వరకు కూడా మీరు వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఓకే, మరి ఈ వీడియోకి తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. నేను మీకు అయితే ఇంకా ఎలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, నువ్వేమన్నా ఎండింగ్ ఇస్తావా? నేను ఎండింగ్ అనేది ఏం కాదు కానీ ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ముందు దాని గురించి తెలుసుకోండి, సీనైట్రిన్ కిట్ గురించి తెలుసుకుని అది వాడితే ఎలా ఉంటుందో నా అనుభవం మీకు చెప్పాను. నేనైతే మంచిగానే రిజల్ట్ పొందాను, మీరు కూడా అలా మంచిగా రిజల్ట్ పొందాలని వాడితేండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే చేయలేము అన్న సందేశం వదిలేసి ప్రయత్నం చేసేయండి. చేయలేను అనేది వదిలేసి చేయడం మొదలు పెడితేనే మీకు అనేది సక్సెస్ దొరుకుతుంది. నాకు అలాగే జరిగింది. ఓకే, గుడ్ మోటివేషన్ స్పీకర్ కూడా అయిపోయింది అలా సీనియర్ కిట్ వాడిన తర్వాత. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోయింది చెప్పాలని. ఓకే, ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే కనెక్ట్ విత్ మీ. ఐఎమ్ క్రాంతి వేల్పురి సైనింగ్ ఆఫ్. బై. నువ్వు కూడా సైన్ ఆఫ్ చెప్తావా? బై. ఓకే.